భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు వివిధ రకాల విధానాలపైన భిన్నాభిప్రాయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి బీజేపీ జరపనున్న చలో మైసూర్ యాత్రలో పాల్గొనబోము, ఇది సమయం కాదు అని ప్రకటించారు. ఏంటి ఇష్యూ అంటే సిద్ధరామయ్య కుటుంబ సభ్యులకు ల్యాండ్ ఎలకేట్ చేశారు అక్రమంగా ఆరోపిస్తూ బీజేపీ నిరసన యాత్ర చేపట్టింది. జేడీఎస్ బీజేపీ మిత్రపక్షం కర్ణాటకలో ఆ పార్టీ మేము ఈ బీజేపీ నిరసన యాత్రలో పాల్గొనము, సంబంధం లేదు మాకు అని ప్రకటించేశారు. అలాగే నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన చారిత్రాత్మకమైన తీర్పిచ్చారు. ఈ తీర్పును బీజేపీ స్వాగతించింది. బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం స్వాగతించడమే కాకుండా చంద్రబాబు నాయుడు 20 ఏళ్ల క్రితం తానే వర్గీకరణకు పునాదులు వేశాను, ఇవాళ సుప్రీంకోర్టు తన వైఖరి సరైందని రుజువు చేసింది అని బీజేపీ కీలక మిత్రపక్షమైన తెలుగుదేశం నాయకుడు ప్రకటించారు. అదే సమయంలో లోక్ జనశక్తి పార్టీ మాత్రం ఈ తీర్పును తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఇది షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల ప్రాతిపదికన మారుస్తుంది అంటూ ఎల్జేపీ రియాక్ట్ అయింది. ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం. మీరు చూడండి ఎల్జేపీ ఏమంటుందో. देखिए, हमें लगता है कि जो क्रीमी लेयर का बात हो रहा है शेड्यूल कास्ट में एंड उसमें, मेरे को ये लगता है कि जो आरक्षण का आधार है वो छुआछूत था. जब संविधान ने हमें आरक्षण दिया था तब उसका जो मेन आधार था वो छुआछूत था. अगर आपकी जाति कभी भी जाति के आधार पे आपके साथ डिस्क्रिमिनेशन हुआ है, अनटचेबिलिटी आपके साथ प्रैक्टिस की गई है या आपको कभी भी उस जाति के आधार पर आपके साथ गलत हुआ है, उन सारों को आरक्षण का अधिकार मिला था ताकि उनका सामान्य प्रतिनिधित्व हो सके समाज में, सोशल रिप्रेजेंटेशन के लिए. तो अब जो क्लास डिविजन्स या सब डिविजन्स लाने का प्रयास है, शेड्यूल कास्ट में क्रीमी लेयर और नॉन क्रीमी लेयर कैसे हो सकता है? इसका आधार कुछ और है और आप उसका अब आधार कुछ और प्रोजेक्ट करना चाह रहे, तो हमें नहीं लगता है कि ये सही रहेगा. ఇక కాస్ట్ సెన్సస్ ఆల్రెడీ ఇష్యూగా ఉంది. కుల జనగణన పైన జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ఒక పెద్ద పోరాటం చాలా కాలంగా చేస్తున్నాడు. ఆయన కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీహార్లో కాస్ట్ సెన్సస్ జరపడమే కాకుండా దాని ఆధారంగా బీహార్లో రిజర్వేషన్ కొత్త విధానాన్ని చేపడితే ఇటీవలే సుప్రీంకోర్టు దానికి నిరాకరించింది. సో అలాగే మీకు నితీష్ కుమార్ ఇప్పటికీ కూడా దేశమంతటా కాస్ట్ సెన్సస్ జరపాలి అనే వైఖరితోనే ఉన్నాడు. దీన్ని కాంగ్రెస్ సమర్థిస్తోంది, ఇండియా కూటమి సమర్థిస్తోంది, కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోంది. జాతీయ స్థాయిలో కూడా కుల జనగణన జరిపేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. అసలు సెన్ససే జరుపుతలేరు, కాస్ట్ సెన్సస్ ఎక్కడికి వస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అందువల్ల కీలకమైన కాస్ట్ సెన్సస్ విషయంలో మరో కీలక మిత్రపక్షమైన నితీష్ కుమార్తో భారతీయ జనతా పార్టీకి విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మరో ముఖ్యమైన అంశం ముస్లిం కోటా. ముస్లిం కోటా పైన అంటే ముస్లింల్లో ఉన్న వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం పైన భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందే పెద్ద ఇష్యూ చేసింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు కూడా చేసింది. రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీలకు కాకుండా చేసి ఈ రిజర్వేషన్లను ముస్లింలకు ఇస్తారంటూ ఆరోపించింది. కారణం రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుంది, 400 సీట్లు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది అని కాంగ్రెస్ ఇండియా కూటమి భారీగా జనంలోకి తీసుకెళ్లడంతో కౌంటర్ స్ట్రాటజీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసి తగ్గించి ముస్లింలకు ఇస్తారంటూ బీజేపీ అటాక్ చేసింది. కానీ బీజేపీ మిత్రపక్షాలు ఈ వైఖరిని అంగీకరిస్తాయని అనుకోను. ఎందుకంటే నారా లోకేష్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడు,
ముస్లిం రిజర్వేషన్లను ఇలా బీజేపీ వ్యతిరేకిస్తోంది, దీనిపైన మీ పార్టీ వైఖరి ఏంటి అంటే అది సామాజిక న్యాయం కోసము అని చాలా స్పష్టంగా లోకేష్ ప్రకటించాడు. అంటే ఇది సోషల్ జస్టిస్కు సంబంధించిన అంశమని. బీజేపీ ఏమో ముస్లింల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే దాన్ని అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, తుష్టీకరణ రాజకీయాలు అంటూ విమర్శిస్తోంది. కానీ బీజేపీ కీలక మిత్రపక్షమైన తెలుగుదేశమేమో దాన్ని సామాజిక న్యాయంగా భావిస్తోంది. ఇక మరో ముఖ్య అంశం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా పైన బీజేపీ 10 ఏళ్ళుగా ఒకటే చెప్తోంది, ప్రత్యేక హోదా సాధ్యం కాదు, ఇవ్వలేము అని. కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనతాదళ్ యునైటెడ్ కానీ అఫీషియల్గా ఇప్పటి వరకు ప్రత్యేక హోదానైతే తాము వదులుకున్నట్లు ప్రకటించలేదు. ఇప్పటికీ కూడా చాలా స్పష్టంగా తాము ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇక ఇటీవల మీకు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర జరుగుతున్న రూట్లో ముజఫర్నగర్ ప్రాంతంలో దుకాణదారులు, షాప్స్, అలాగే ఈటరీస్, హోటళ్ళు, చిన్న చిన్న తినుబండారాలు అమ్మేటువంటి వారు కూడా తమ ఓనర్ ఎవరు, తమ దగ్గర పనిచేస్తున్న వారు, వారి పేర్లను ప్రదర్శించాలి అని ఉత్తరప్రదేశ్లో ఒక ఆదేశాలు జరిగాయి. ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం కూడా ఇదే రకమైన ఆదేశాలు జారీ చేసింది. దీన్ని రాష్ట్రీయ లోక్దళ్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని తాము అంగీకరించము అని చెప్పింది. ఆర్ఎల్డి బీజేపీకి కీలక మిత్రపక్షం యూపీలో. అలాగే ఉత్తరప్రదేశ్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు తీరుపైన మరో మిత్రపక్షమైన అప్నాదల్ నాయకురాలైన అనుప్రియ పాటిల్, అలాగే భారతీయ సుహేల్దేవ్ సమాజ్ పార్టీ సంజయ్ నిషాద్ నాయకత్వంలోని పార్టీ, సంజయ్ నిషాద్ కూడా ఆయన బీజేపీ నాయకత్వం ఎన్డీఏలో భాగస్వామి, ఆయన కూడా వ్యతిరేకించారు. అంటే ఇలా కీలకమైన అంశాల విషయంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలసీ ఇష్యూస్ పైన తీవ్రమైన విభేదాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య కనబడుతోంది. అది బీజేపీ జేడీఎస్ కావచ్చు, బీజేపీ టీడీపీ కావచ్చు, బీజేపీ ఎల్జేపీ, బీజేపీ జేడీయూ, బీజేపీ ఆర్ఎల్డి, బీజేపీ అప్నాదల్. ఇక మీరు చూడండి, ఇక మిగిలిన మిత్రపక్షాలు ఎవరు? ఇక ఈ స్థాయిలో విభేదాలు మరి ఎన్డీఏ ఐక్యతను దెబ్బతీస్తాయా? ఇండియా కూటమి ఆశించినట్లు ఎన్డీఏ అనేది చీలిపోతుందా? టూ ఎర్లీ టు మేక్ ఎనీ కామెంట్. అది అంత సులభం కూడా కాదని అభిప్రాయం. ఎందుకంటే పాలసీ డిఫరెన్సెస్ ఉంటాయి. సంకీర్ణ రాజకీయాల్లో అన్ని పార్టీలు ఒకే రకమైన అభిప్రాయంతో ఎప్పుడూ ఉండవు. ఎందుకంటే అలా అయితే ఒకే పార్టీగా ఉంటాయి కదా. భిన్నమైన పార్టీలు కోయలిషన్ పాలిటిక్స్ ఫాలో అవుతుంటే అనివార్యంగా విభేదాలు ఉంటాయి. అయితే సమస్య ఏంటంటే ఇండియా కూటమిలో ఉండే విభేదాలనేమో బీజేపీ భూతద్దంలో చేసి చూపెడుతోంది. డిఎంకే సనాతన ధర్మపైన డిఎంకే నాయకులు కామెంట్ చేస్తే కాంగ్రెస్ను, ఇతర పార్టీలను బీజేపీ నిలదీస్తుంది. అందువల్ల ఈ వైఖరి అంటే ఇండియా కూటమిలో మాత్రం భిన్నమైన పార్టీలు ఉంటాయి, ఆ కూటమిలో వారికి భిన్నమైన వైఖరులు ఉంటాయి అనేది బీజేపీ అంగీకరించదు. కానీ తమ ఎన్డీఏలో మాత్రం భిన్నమైన వైఖరులు రోజు బయటపడుతూ ఉంటాయి. అక్కడ ప్రశ్న వస్తుంది. లేకపోతే అది ఇండియా కూటమైనా ఎన్డీఏనైనా అనేక పార్టీలతో కూడిన కూటమైనప్పుడు ఆ పార్టీల మధ్య ఒకే రకమైన అభిప్రాయం ఎప్పుడు ఉండదు. వివిధ పాలసీ అంశాలపైన డిఫరెన్సెస్ ఉంటాయి, విత్ ఇన్ ద పార్టీ డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే డిఫరెన్సెస్ ఉన్నా కూడా స్టిల్ లివ్ విత్ డిఫరెన్సెస్, అంటే విభేదాలతో పాటు జీవించడం ఎలా అని నేర్చుకోవడమే సంకీర్ణ ధర్మం. కొన్ని ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్ డామినేట్ చేస్తే ఏరియాస్ ఆఫ్ డిసగ్రీమెంట్ డామినేట్ చేయకుండా జాగ్రత్త పడతారు. ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్ ఆధారంగా పాలన చేస్తారు. కానీ ఎన్డీఏ మాత్రం తన ప్రత్యర్థుల్లో ఉన్న విభేదాలను పదే పదే ఎత్తి చూపడం వల్ల మరి ఎన్డీఏలో విభేదాల సంగతి ఏంటి అనే చర్చ మొదలైంది.